అమ్మ మరి కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉండబోతోంది? ఓం శ్రీ మాత్రే నమః. కన్యారాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో 2025 సంవత్సరం చెప్పుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే కన్యలో ఉన్నటువంటి నక్షత్రాలు ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం, ఆ తర్వాత చిత్త ప్రథమ ద్వితీయ. ముఖ్యంగా ఆదాయం బాగుంది జనవరి నెలలో, అబ్బా పర్వాలేదు ఇలా ఉంటే చాలు అనే విధంగా హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కుటుంబంలో అందరూ కూడా మీ మాట తెగ వినేస్తారు. దాంతో అబ్బా నా కుటుంబం అంత గొప్ప కుటుంబం ప్రపంచంలో లేదు అని ఒక విధమైనటువంటి ఆనందంతో ఉంటారు. తర్వాత విద్యార్థులు గోల్ పెట్టుకుని చదివితే రీచ్ అవుతారు అనేది మరల చెప్తూ ఉన్నాను. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఇంటా బయట ఎప్పుడైతే గుర్తింపు వచ్చిందో రుణ రోగ శత్రువులు బాధల నుంచి కూడా విముక్తి వచ్చేస్తుంది. అంటే అప్పులు చేయం, అప్పులు తీర్చేస్తాం, ఆ తర్వాత రోగాలు లేవు, శత్రువులు లేరు. ఇంకేమిటి, మాఘమాసం అంతా శుభకరమే. వివాహాది శుభకార్యాల నిమిత్తం ప్రయత్నాలు చేయండి. విజయం లబ్ధి కావడానికి తొందరలో టైం దగ్గరికి వస్తుంది. కొత్త నిర్మాణాలు చేపడతారు. కాంట్రాక్టర్స్ కానీ ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళు కానీ మాఘమాసంలో శంకుస్థాపన రాసిపెట్టింది. ఆ తర్వాత చూస్తే కనుక మార్చి నెల కుస్తులోకి కొంచెం ఖర్చులు పెరుగుతాయి, అంతే కదా. అప్పుడు అక్కడ శంకుస్థాపన కొట్టాం, ఇక్కడ మరి ఖర్చు పెరగకపోతే తగ్గుద్దా, అందువల్ల ఖర్చులు పెరుగుతాయి. నేను కొంచెం తరచు ప్రయాణాలు చేసేటటువంటి వైనం, అంటే మీ ఊళ్ళో ఇల్లు కడుతున్నారు అనుకోండి, హైదరాబాద్లో కూర్చున్నారు, వెళ్ళాల్సి వస్తుందిగా, ఆ విధంగా అనమాట. ఆ తర్వాత ఏప్రిల్ నెలలో పర్వాలేదు, దానికి బరాబర్ ఉంటుందన్నమాట. కొంచెం వ్యతిరేకతలు కూడా ఉంటాయి. ఇంటా బయట కూడా కాస్త నాలుకని నరం లేని నాలుక, ఇది నరం లేని నాలుక దాటితే పృథ్వీ దాటుతుంది, అంటే భూమండలం అంతా వ్యాపిస్తుంది. మన మాటలు, మన చేష్టలు, మన యొక్క చూపులు అన్నీ కూడా కాస్త పొదుపుగా వాడటం అనేది చెప్పదగిన సూచన. సరే, మీ నెలకొస్తుల్లోకి విదేశీయాన ప్రయత్నాలు, మీ పిల్లల కోసం కానీ మీకోసం కానీ ఏదైనా ప్రయత్నాలు ఉంటే అవి ఫలించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. విదేశీయానం రాసిపెట్టింది. వ్యాపార అగ్రిమెంట్ చేస్తారు. మీరు ఎదుటి వాళ్ళ మనసుల్ని చదివి, అంటే ఎంత డెవలప్ అయిపోయారో చూసుకోండి. మీ శత్రువుల్ని మీరు పసిగడతారు, ఇంకంతకన్నా ఏం కావాలి? ఓకేనా? శత్రువులను పసిగట్టేటటువంటి ఓర్పు నేర్పు అన్నీ వచ్చేసాయి. ఇక చూసినట్లయితే కనుక బంధుమిత్రుల సంతోషాలు అన్ని విధాలుగా, మీ ఇంటికి వచ్చినా వాళ్ళ ఇంటికి వెళ్ళినా అంతా చక్కగా మీట్ అవ్వడం, చక్కగా గ్యాదరింగ్ చేసుకోవడం అన్నీ బాగుంటాయి. తర్వాత చూసినట్లయితే కనుక ధన వస్తు లాభాలు జూన్ జూలైలో కనపడుతున్నాయి. తర్వాత వృత్తి వ్యాపారాల్లో కూడా మీ సొంత ఆలోచనతో మీరు సాగితే మీరు విన్నరు. లేకపోతే కనుక పక్కింటి వాడి ఆలోచన, అప్పు తీసుకున్నాం అనుకోండి, వాడు ఆ బిజినెస్ చేస్తున్నాడు, బాగా కలిసి వచ్చేసింది, మనం కూడా పట్టుకెళ్ళి 10 లక్షలు పెడదామంటే కనుక మనకి 10 లక్షలకి 10 లక్షలు కాదు కదా, సగమే రావచ్చు. అందువల్ల వాళ్ళు వాతలు పెట్టుకున్నారని మనం వాతలు పెట్టుకోవద్దు. మీ ఆలోచన, మీ నిర్ణయాలే మీకు కావాలి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ ఆగస్టు వస్తువుల్లో కుటుంబంలో కొంచెం మాట పట్టింపులు, చిరాకులు వచ్చేటటువంటి అవకాశం కనపడుతుంది. జాగ్రత్తగా ఉండండి, కాస్తంత హితంగా మాట్లాడుతూ ఉండండి, ప్రియంగా ఉండండి. తర్వాత చూసినట్లయితే కనుక కొన్ని విషయాల్లో వాహన యంత్రాల విషయంలో, యంత్రాల దగ్గర, వాహనాల దగ్గర నడిపేటప్పుడు, పనిచేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. తర్వాత విషయం వస్తున్న ఉద్యోగంలో మార్పులు మాత్రం వద్దు. ఆగస్టు నెలలో మారిపోదాం, ఇది ఉద్యోగం ఇది వదిలేస్తే నాకు పెద్ద ఉద్యోగం డెఫినెట్గా వస్తుంది, నా వెనకాల జాయిన్ అయిన వాడికి ఎంత జీతం ఉంది, నా ముందు ఉన్నవాడికి అంత ఉంది, నేనేమిటి ఇలా సంకటహరణ వెంకటరమణ అన్నట్టుగా ఇలా సంకటాల్లో పడేస్తున్నాను అని బాధపడిపోతూ ఉంటారు. కానీ అది వద్దు, మారొద్దు. అదేవిధంగా చూసినట్లయితే కొంచెం బంధువులతో విరోధాలు సెప్టెంబర్ మాసంలో కనపడుతున్నాయి. తర్వాత చూసినట్లయితే కుటుంబ సహకారంతో జయం కలుగుతుంది. స్నేహితులు ఎవరో శత్రువులు ఎవరో మీరు తెలుసుకుంటారు. మనకి అనుభవం అయితే కానీ జ్ఞానం రాదు కదా, ఆ అనుభవం అయితే అవుతుంది. ఇంకా అక్టోబర్ నెలకొస్తుల్లోకి విదేశీ వస్తు వ్యాపారాలు చేసే వాళ్ళకి ఎక్సలెంట్గా రాణిస్తారు. అదేవిధంగా విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. తప్పనిసరిగా విదేశాలకి ఎంఎస్ చేయడానికి యూఎస్లో వెళ్ళిపోతారు, యూకేలో వెళ్ళిపోతారు. సొంత నిర్ణయాలే తీసుకోండి, ఎప్పుడైనా సరే సొంత నిర్ణయాలు తీసుకోండి. దళారులను కూడా వాకపు చేసి కానీ వాళ్ళకి డబ్బు కట్టకండి, జాగ్రత్తగా ఉండండి. ఇక నవంబర్ వస్తుల్లోకి ఆర్థికంగా బాగుంది. వృత్తి ఉద్యోగాల్లో మార్పు కోరుకునుట ఇప్పుడు మంచిది. కార్తీక మాసం మంచిది, మనకు ఆగస్టు నెల వద్దు. ఓకేనా? ఆ తర్వాత చూసినట్లయితే డిసెంబర్ నెలకు వస్తులకి ధనం నీళ్ళలా ఖర్చు అయిపోతుందని బెంగపెట్టుకుంటారు. డబ్బులు ఏమో ఖర్చు పెట్టేది మనమే, మన చేతికేమో ఎముకుండదు. మరి అట్లాంటప్పుడు ఖర్చు అయిపోయిన తర్వాత విచారించనేలా
మనం విచారించకూడదు కదా, ఆ బుద్ధి ఏదో ముందే ఉండాలిగా, అది మనకేమో ఉండదాయే. మరి ఎట్లా చెప్పండి? వాగ్దానాలు నేను చేసేస్తా, నేను ఎంతసేపు చిటికలో పని అని మాత్రం ఎవరికి చెప్పబాకండి. తర్వాత వాళ్ళందరూ పట్టుకుని మిమ్మల్ని ఇరుకుని పెడతారు, మీకు గట్టిగా వేస్తారు మొట్టికాయలు. తర్వాత వైవాహికంగా కానీ ఉద్యోగపరంగా కానీ బాగా వినండి. కొట్టు వ్యవహారాల్లో కానీ తెగేదాకా లాగవద్దు. లేకపోతే అన్ని విషయాల్లోని కూడా ఇలా ముక్కల కింద చేసుకోవాల్సి ఉంటుంది. జాగ్రత్త. ఎక్కడ వైవాహిక జీవితం అంటే భార్యాభర్తల సమస్యలు, అదేవిధంగా ఉద్యోగపరంగా పై అధికారులతోటి ఒళ్ళు దగ్గరెట్టుకుని మనం మాట్లాడకుండా నువ్వు చెప్పేది ఏమిటయ్యా అంటే చాలు కదా, ఉద్యోగం ఫట్టు. ఇప్పుడు ఇవాళ రేపు తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాలు ఇవి. అందుకని జాగ్రత్త. చట్టపరంగా కూడా ఏదైనా సరే కోర్టు వ్యవహారాలు ఉన్నా కూడా మనం ఏదైనా సర్దుబాటు అయిపోతాయి పర్వాలేదు అనుకుని సర్దుబాటు చేసుకోండి. అంతేగాని ఎప్పటి వరకు అంటే తరాలు వెళ్ళిపోతాయి కానీ ఆ కోర్టు వ్యవహారాలు తెమిల్చావు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత చూసినట్లయితే కనుక మీరు యథావత చెప్పాల్సింది కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కొంచెం చక్కగా ముందడుగేస్తే అన్ని విధాలా బాగుంటుంది. ఇది నేను చెప్పినవి 1-2 సార్లు నోట్ చేసుకోండి. నోట్ చేసుకుంటే మీకు ఏదైనా ఈ నెల ఇలా ఉంటుంది కదా అనే ఐడియా ఉంటుంది. ఓకే, శ్రీమాత్రే నమః. అమ్మ, మరి కన్యా రాశి వాళ్ళు పాటించాల్సిన పరిహారాలు ఏంటి? అర్ధనారీశ్వర స్తోత్రం చేసుకోవడం, నవగ్రహ స్తోత్రాలు రోజు వినడం. ఆ తర్వాత ఏంటంటే అర్ధనారీశ్వర స్తోత్రం అంటే అమ్మవారికి అయ్యవారికి శివపార్వతుల కుటుంబాన్ని అక్కడ పెట్టుకొని పటం, దానికి అర్ధనారీశ్వర స్తోత్రంతో పూజడం. అవేం నాకు రావమ్మా అంటే ఓం శ్రీ మాత్రే నమః అని కుంకుమతో పూజ చేయండి. అదేం కష్టం కాదుగా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని చెప్పుకోండి. చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం అని అడగండి. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం ఏకబిల్వం శివార్పణం అంటే ఒక్క బిల్వ పత్రంతో సంతోషిస్తాడు ఆయన. మరి అట్లాంటి బోళాశంకర్ని పట్టుకోవచ్చు కదా. అర్ధనారీశ్వర స్తోత్రం అంటే కుటుంబంలో గొడవలు రాకుండా ఉండడానికి. తర్వాత నవగ్రహాలకి పారాయణ, నవగ్రహాలకి ప్రదర్శనలు. తర్వాత శనివారం నాడు నియమాలు పాటించి వెంకటేశ్వర స్వామికి అఖండం వెలిగిస్తూ ఉండండి. వెలిగించి పొద్దున్నుంచి మన్నాడు పొద్దున్న వరకు వెలగాలి. వాళ్ళు కనీసం మీరు మీ వల్ల కాకపోతే అర్ధరాత్రి వేళ గట్టెక్కిపోయినా పొద్దున్నే కొబ్బరికాయ కొట్టి గోవిందనామాలతో మీరు చేయండి. ఎవరికైనా పేదవాళ్ళకి కడుపు నిండా శనివారం నాడు భోజనం పెట్టండి.